అంటే ఇప్పుడు ఒక దిశను ఒక లక్ష్యాన్ని నెరవేర్చుకొని టీఆర్ఎస్ ముందుకు పోతుంది. ఒక దిశా నిర్దేశం లేకుండా ఇతర పార్టీలు ముందుకు పోతున్నాయని మీరు అంటారు. రైట్. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎంతవరకు కరెక్ట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నీటి పారుదల విషయానికి వచ్చినప్పుడు, వాటర్ రిసోర్సెస్కి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు రీఇంజనీరింగ్ దీనిపైన కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయం వలన తెలంగాణ ప్రాంతానికి గోదావరి జలాలు సంపూర్ణంగా ఉపయోగించడానికి అవకాశాలు ఉన్నాయి. దానికి వేరే పార్టీలకు వేరే అభిప్రాయాలు ఉన్నాయి. కానీ వారిచ్చిన ప్రపోజల్కి, ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న ప్రపోజల్కి డెఫినెట్లీ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ చేంజ్. ముఖ్యమంత్రి గారు ప్రతి నీటి బొట్టును తెలంగాణ ప్రాంతానికి ఉపయోగించుకోవాలంటున్నారు. మన వాళ్ళు విమర్శించేది ఏంది, కొందరు మిత్రులు, మీకు కరెంట్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది, బొగ్గు ఎక్కడికి వెళ్ళి వస్తుంది, వనరులు ఎక్కడికి వెళ్ళి వస్తాయి అనే ప్రశ్న వస్తున్నది. ఈ రోజులలో రాబోయే 5 సంవత్సరాలు ఇప్పుడే తెలంగాణలో పవర్ ఇబ్బంది లేకుంటుంది. రేపు మీరు పవర్ సర్ప్లస్ రాష్ట్రంగా మారబోతున్నారు. దేశం కూడా పవర్ సర్ప్లస్గా మారే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు నిపుణులు. అటువంటప్పుడు ఇవి ఇష్యూ కాదు. మనకు కావాల్సింది ప్రతి పేదవాడి భూమికి నీళ్ళు అందియాలి. 10,000 రూపాయలకు నీళ్ళు అందిస్తారా, 50,000 రూపాయలకు నీళ్ళు అందిస్తారా అనే ప్రశ్న ఈరోజు ఉంది. ముఖ్యమంత్రి గారి అభిప్రాయంలో పెట్టుబడి ఎక్కువైనా ప్రతి ఒక్క చుక్క నీళ్లు పేదవాడి భూమికి అందియాలనే అభిప్రాయంలో ఉన్నారు. ఎందుకంటే డబ్బు ఎక్కువైనా ఇది మంచి పెట్టుబడి ఉంటుంది. ఈ పెట్టుబడితో పేదరికం నిర్మూలం అవుతుంది, ప్రాంతానికి దేశానికి ఫుడ్ సెక్యూరిటీ వస్తుంది అనే ఒపీనియన్లో వారు ఉన్నారు. ఐ టోటలీ అగ్రీ విత్ దట్ ఒపీనియన్. ఒకటి. రెండోది హైదరాబాద్ మీకు తెలుసు ఇస్ అ క్యాష్ కౌ. తెలంగాణ రాష్ట్రం ఎలా అయిపోయిందంటే సిటీ సెంట్రిక్ రాష్ట్రం అయిపోయాది. క్యాష్ కౌ అంటే ఏంటంటే ఇక్కడ పెట్టుబడులు చాలా వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఇక్కడ రాష్ట్రానికి ఆదాయం బాగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆదాయం మీకు బాగా రావాలంటే ఇక్కడ పరిపుష్టిగా ఉన్న గో అనమాట ఇది. అబ్సల్యూట్లీ ఇట్ ఇస్. మనం దాన్ని అంగీకరించాలి. అది ఏదో రాత్రి అయిందని అంటలేను నేను. మొదటి నుంచి కూడా అందరు కూడా కృషి చేశారు. 400 సంవత్సరాల పై చరిత్రతో హైదరాబాద్ ఇవాళ ఆ స్థానానికి వచ్చాది. దానికి స్టెబిలిటీ ఇవ్వాలి మీరు. ఆ స్టెబిలిటీ ఇవ్వాలంటే మంచి నాయకత్వం ఇస్తేనే కదా ఎవరన్నా వచ్చి ఇక్కడ పెట్టుబడి పెడతాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు అందరికి అనుమానాలు వచ్చాయి. రాష్ట్రం ఏర్పడిపోయేది, తెలంగాణలో టీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు, అసలు మమ్మల్ని ఉంచుతారా, ఇక్కడ ఉంచారా అనే ప్రశ్నలు వచ్చాయి ఆ రోజు. కానీ 4 సంవత్సరాల తర్వాత ఈరోజు చూస్తే హైదరాబాద్లో ఎవ్రీబడి ఈస్ హ్యాపీ. నంబర్ 1, లా అండ్ ఆర్డర్ ఏదైతే చాలా ముఖ్యమో, లా అండ్ ఆర్డర్ చాలా ఫోర్స్ఫుల్గా ఇంప్లిమెంట్ అవుతుంది. ఏ ఒక్క మనిషి కూడా ఇబ్బంది లేకుండా ఉండే వాతావరణం కల్పించారు. రెండోది. మూడోది, ఒక ఫేస్ ఆఫ్ ద సిటీ. ఇప్పుడు ఈరోజు ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు ఉన్నారు. వారు ప్రపంచ సదస్సుల్లో మాట్లాడుతున్న సమయంలో కానీ, హైదరాబాద్లో మాట్లాడుతున్న సమయం కానీ, హైదరాబాద్కి బ్రాండ్ అంబాసిడర్గా చాలా చక్కగా పనిచేస్తున్నారు. సో డెఫినెట్లీ ఇవన్నీ ఫ్యాక్టర్స్తోనే అట్రాక్ట్ అవుతున్నారు. ఈరోజు వన్ ఆఫ్ ద బెస్ట్ లివబుల్ సిటీస్ హైదరాబాద్ అని గత 3-4 సంవత్సరాలకు వెళ్ళి కంటిన్యూస్గా అవార్డు వస్తున్నదంటే ప్రతి ఇయర్ పెరుగుతూ పోతుంది హైదరాబాద్, కానీ తగ్గటం లేదు అనేది స్పష్టత వచ్చాది. కాబట్టి ఒకవైపున సిటీలో ఈ వాతావరణం ఉంది, రూరల్ ఏరియాస్లో ఉంది. పేదవారి విషయం చాలా ఇంపార్టెంట్. బడుగు బలహీన వర్గాల పేద ప్రజలు, వారికి కూడా ఆత్మవిశ్వాసం పెంచడానికి సోషల్ సెక్యూరిటీలో పెన్షన్స్ కానివ్వండి, లేకుంటే ఎంప్లాయ్మెంట్లో కానివ్వండి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో కానివ్వండి, దే బీన్ సర్టన్ స్కీమ్స్ ఉన్నాయి. 100% అంతా బాగుంది, ఇంకా చేసేది ఏం లేదని నేను అనటం లేదు. ఇంకా చాలా చేసేది ఉంది, స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఉంది. నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడినప్పుడు కూడా చెప్పాను. వారు అందుకే చెప్పారు కదా, కేశవరావు గారు సీనియర్ నాయకుడితో ఒక కమిటీ వేశారు. ఇంకా పథకాలలో ఇంకేం మార్పులు తీసుకురావాలి, ఇంకా అదనపుగా ఇంప్రూవ్మెంట్స్ చేయాలి అని తెలుసుకునటానికి ఒక కమిటీ కూడా పనిచేస్తుంది. సో ఈ వాతావరణంలో నేను 2వ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాను. 2వ ఇన్నింగ్స్ ఎప్పుడు ఆడతారు మీరు? మ్యాచ్ క్రూషియల్ స్టేజ్లో ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో టీమ్ స్కోర్ ఉంటుంది, వాళ్ళు కొడతారు, వీళ్ళు కొడతారు, అది ఉంటుంది, ఇది ఉంటుంది. 2వ ఇన్నింగ్స్ మనం ఎలా ఆడితే మ్యాచ్ పరిణామాలు దాని అవుట్కమ్ అలా ఉంటుంది. బాధ్యతతో ఉండాలి. కాబట్టి ఇప్పుడు నేను 2వ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసేటప్పుడు పూర్తి అనుభవంతో ఉన్నాను. మా ప్రాంతానికి, మా జిల్లాకు, రాష్ట్రంలో ఎక్కడ ఏం అవసరాలు ఉన్నాయి అనేది సమగ్రంగా నాకు ఒక ఆలోచన ఉంది, స్పష్టత ఉంది. రెండవది, గోల్ ఏంటనేది చాలా స్పష్టంగా ఈరోజు సెట్ అయి ఉంది. కాబట్టి అటువంటప్పుడు ఈ సెకండ్ ఇన్నింగ్స్ ఆడటంలో నాకు ఇబ్బంది లేకుండా ఫుల్ ఫ్లోలో ఆట ఆడటానికి అవకాశాలు ఉన్నాయని నేను భావిస్తున్నాను. క్రికెట్ ప్లేయర్ సార్?
క్రికెట్ ఆడేవారు మీరు? వెళ్ళి ఆడుతుంటే స్కూల్లో ఉన్నప్పుడు మొత్తం పొజిషన్ చూపిస్తుంటే